నాకు తెలియక కాదు, నాకు తెలుసు ఆన్సర్. కాబట్టి మీకు ఏమైనా అర్థమవుతుందా లేదా మరి ఏంటి సంగతి అది చెప్పండి, తర్వాత నేను ఆన్సర్ రాస్తా. ఇప్పుడు ఇవి అర్థమైన మంచి స్టెప్ వైజు మంచిగా అర్థమైందా? మళ్ళీ ఒకసారి రివైజ్. ఒకటి, ఆత్మ ఏమంట, రక్షణ యొక్క అవసరత మనకు కావాలి అని ఒక వ్యక్తి అవగాహన. నాకు రక్షణ కావాలి అని ఆ వ్యక్తి ఏం కావాలి తెలుసుకోవాలి. రక్షణ గురించిన చింత, దేవుని గురించిన చింత, పరలోకాన్ని గురించిన అదృశ్యమైన వాటి గురించి ఇవన్నీ కూడా రావాలి అంటే ఆ వ్యక్తి ఏమంట, గ్రుడ్డితనం దూరం కావాలి. ఇప్పుడు ఈ వ్యక్తి గ్రుడ్డివాడి ఉన్న కారణాన్ని బట్టి శరీరపరమైన అవసరాల గురించిన చింత కలిగి ఉంటున్నాడు, శరీరపరమైన జీవితం గురించిన ఆలోచన కలిగి ఉంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ గ్రుడ్డితనం దూరం పోయిందనుకో, ఆ వ్యక్తి శరీరపరమైన చింతలు విడిచి రక్షణ గురించి ఏం చేస్తుంది, రక్షణ గురించి ఏం చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఎట్లా పోతుంది గుడ్డి? ఇప్పుడు పరిష్కారం ఏంటిది? కాదు, పరిష్కారం ఏంటిది? ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన దీనికి సమస్య ఉందా ఇక్కడ? ఇప్పుడు దీంట్లో సమస్య ఉందా? ఏంటిది సమస్య? ఏంటిది సమస్య పేరేంటిది? గ్రుడ్డితనం సమస్య పేరు అలా. ఇప్పుడు ఈ గ్రుడ్డితనం దూరం కావడానికి, మనోనేత్రాలు తెరవబడటానికి పరిష్కారం ఏంటిది? జవాబు ఏంటిది? రక్షణ ఇప్పుడు పొందాం. ఎందుకంటే మనోనేత్రాలు గురుడితనంగా ఉంటే ఎవరు రక్షింపబడరు. ఎందుకంటే రక్షణ కోరరు కదా వాళ్ళు. వాళ్ళకేం కావాలి? కారు, బంగ్లా, ఇది అది ఇది లోకపరమైనవే కావాలి వాళ్ళు. దాని గురించిన చింత వీళ్ళకు ఉండరు. దీని గురించిన చింత ఉండొద్దనే వీళ్ళకి ఏం చేసిండు సాతాను? గురుడితనం కలిగజేసి వాళ్ళ ముందు శరీరపరమైన వస్తువులు అన్ని పెట్టి, ఇదిగో నీకు ఈ అవసరం, నీ అవసరం, ఈ అవసరం, ఇదే. అందుకే ఒకసారి ఆలోచన చేయండి, ఎట్లా పోతుంది గ్రుడ్డితనము ఎట్లా పోతుంది? మళ్ళీ రాయాలి. మీరు ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే మళ్ళీ నేనేం చేస్తాను, లేచి నిలబడి రాయాలి ఇప్పుడు అవన్నీ. ఎట్లా పోతుంది ఆలోచన చేయండి. అరుణక్క చెప్పు. యేసుక్రీస్తు దగ్గర ఇంకా ఇంట్లో అన్నీ ఉండవు. ఇది వచనం బైబుల్ లేదా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా ఉంటే చూసుకుని ఇంట్లో చూసి చెప్తున్నాడు, ఇంట్లో ఏమో ఉన్నాయి అనుకునేది. ఇంట్లో ఏమి ఉండవు, వచనాలు ఉంటాయి. మిగతా అంతా పైనుంచి దేవుడు ఇస్తే అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంట్లో వెతికి చూసి నేను అనుకున్నప్పుడు వచ్చి ఇంట్లో వెతికి చూసారు, చూసినా కూడా ఇంట్లో ఏముండవు, ఏం దొరకవు. ఏదో పాయింట్స్ లేదా ఏదైనా మనం మెమరైజ్ చేసుకోవడానికో లేదా కొంచెం కేటగిరీ పాయింట్ వైజ్ ఏదైనా విషయం ఉంటే అట్లాంటివి ఏమైనా చూసుకొని దాంట్లో నుంచి ఇంకా 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 నేనేం చేస్తాను, నేను ప్రిపేర్ అవుతాను. నేను ప్రిపేర్ అయ్యి అవన్నీ మీ ఎదురు పెడతా. ఇది ఇంట్లో లేదు, అర్థమవుతుందా? అందుకే బాక్సులు గీక్సులు అవన్నీ వాళ్ళు ఉంటాయేమో, అందులోకి వెళ్ళి అన్న చూసి ఈ బాక్స్ వేసి ఉంటాడు, ఆ బాక్స్లో నేను చేసినాయి. అందుకే ఆ టాబ్లెట్ చూస్తున్నాడు కదా, అందులో ఏమో ఉన్నట్టుంది అనుకుని ఏమంటారు. చెప్పాల చెప్పాలి, తొందరగా చెప్పాలా. ఇంకా నేను మీరు ఇట్లా మీరు దల్లుకుంటే ఇంకా లేట్ అవుతుంది, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఇక రోజమ్మా చెప్పమ్మా. చెప్పు. ఎట్లా పోతుంది? మనోనేత్రాలకు గురుడితనం ఏదైతే ఉందో లేదా గురుడితనం ఏదైతుందో, మనోనేత్రాలు గురుడివారై ఉన్నారు, అది ఎట్లా పోతుంది? దాని పరిష్కారం ఇది, సమస్య ఇది. దీనికి పరిష్కారం ఎట్లా? దేవుని వేడుకోవాలి. నాకు తెలుసు అట్లాంటి జవాబు ఎవరో ఒకరు చెప్తారని. ఇంకంతే. ఇంకా మరి ఇంకా వేరే ఏం పని అవసరం లేదు. ఇక దేవుని వేడుకు ప్రభు నాకు కళ్ళు తెరిచే ఆమెనా అయిపోయాయి. చేయాలి, ప్రార్థన చేయాలి, కానీ దాని పరిష్కారం ఏంటి? నాకే తెలుసు జవాబు, మీకు తెలియదని నేనేమంటారు. కాకపోతే కొంచెం ఆలోచన చేయండి, ఏంది దానికి అసలు ఏంది పరిష్కారం ఏంటిది.
వెరీ గుడ్. అపోస్తుల కార్యము 26:15 నుంచి 18 వరకు. అపోస్తుల కార్యము 26:15 నుంచి 18 వరకు. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు కారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపులకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. పరిష్కారం ఏంటిది? ఆ వచనంలో రాస్తుంది కదా, పరిష్కారం ఏంటిది? విశ్వాసం, పాప క్షమాపణ. ఇంకా పరిష్కారం మీకు దొరకలేదు. ఇది కనీసం ఆ సంసు చేసేటప్పుడు అన్న ఇంత కష్టపడి ఉండకపోవచ్చు. పరిష్కారం ఏంటిది? నిన్నైతే కొడతామ్మా, ఆయన అంటే ఏదో గాలి మాట్లాడి ఇట ఏదో మాట్లాడుతున్నా నేమన్నా. నిన్నైతే చెవులు పిండి అర్థమవుతుందా? నువ్వు రక్షణ పొందిన ఏళ్ళ నుంచి వాక్యం విన్నావు, ఎన్నిసార్లు చెప్పలేని నీ విషయాలు. ఆయన విశ్వాసం అన్నా నువ్వు విశ్వాసం అంటవా? మరి విశ్వాసం ఉన్న వాళ్ళ మరి దెయ్యాలకు కూడా విశ్వాసం ఉంది, వాళ్ళు కూడా కళ్ళు తెరవబట్టి వాళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకొని వాళ్ళు కూడా పరలోకి కనిపోతుందా? పరిష్కారం ఏంటిది అది? లేదు. అరే అంత మంచిగా రాస్తుంది 15 నుంచి 18. మళ్ళీ ఒకసారి చదవండి, అందరు చదవండి. పరిష్కారం, వాట్ ఈస్ సొల్యూషన్ చెప్పండి. మీరు అందరు చెప్పకపోతే ఏం చేస్తుంది? మన విషయాలు చెప్తారు, మీ ఇష్టం. ఇంకా తర్వాత మీరు షేమ్ ఫీల్ కావాలా? అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడు అని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. చెప్పండి, పరిష్కారం ఏంటిదన్న? చెప్పండి, పరిష్కారం ఏంటిది? యెషయా గ్రంథము 61. 61 కాదు, 42. యెషయా గ్రంథం 42, 7-8 వచనాలు.
యెషయా గ్రంథం 42, 7, 8 వచ్చిన 1 నుంచి చదవండి. 1వ వచనం ఫస్ట్ చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఉమ్, నేను ఏర్పరచుకొనిన వాడు, ఉమ్, నా ప్రాణములకు ప్రియుడు, ఉమ్, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఉమ్, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. ఉమ్, అతడు కేకలు వేయడు, అరువడు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 6, 7, 8 3 కలిసి ఉన్న 7. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, ఆ, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, ఉమ్, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, ఉమ్, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆ, నిన్ను కాపాడి ఉమ్, ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను. ఆ, చాలు. ఇప్పుడు చెప్పండి పరిష్కారం ఏంటిది? ఆ, ఆలోచన చేయండి, పరిష్కారం ఏంటిది? అది తెలియాలా? అది తెలియకపోతే ఇప్పుడు అంత ఇంతసేపు ఎందుకు చేసిన అది తెలవాలా? ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, అది తెలియకనే చాలా మంది ఏమవుతుంది. ఆ, మీ ద్వారా దేవుడు ఆ, మిమ్మల్ని నియమించింది. ఆ, ఆ, ఓకే. ఇంకా మిగతా వాళ్ళు అది ఉంది. వాక్యం అంత స్పష్టంగా చెప్పిన పౌలుతోటి కూడా దేవుడు ఏం చేస్తాడు, ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. గుడ్డి వారి కనులు తెరుచుటకు, విశ్వసించుటకు, మిగతా అన్ని తెరవబడిన తర్వాత సంగతి అవి అలా చాలా స్పష్టంగా రాసింది. మరి ఇంకేం చదువుతున్నారేమో, అందుకే అక్కడ ఏముంది చాలా. అదే ఎవరు తీసుకొస్తారు? నువ్వా? ఎవరు తీసుకొస్తారు? ఆ, అందుకే పైన ఏముంది చూడండి ఒకసారి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు అంటే దేవుని చేత ఏర్పరచబడిన సేవకుల ద్వారా మాత్రమే గురుడితనం దూరం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు వారిని, అందుకే కింద కూడా ఏమనుంది, గురుడి వారి కనులు ఏం చేయాలి, తెరుచుటకు. ఇది యేసు ప్రభు గురించి ప్రవచనంగా చెప్పబడినప్పటికీ ఇది యెషయా కూడా వర్తిస్తుంది, సేవకునికి వర్తి. తర్వాత అక్కడ పౌలును కూడా ఏమంటున్నాడు, గురుడి వారి కనులు తెరుచుటకు. ఒకసారి మళ్ళీ అది చదవండి. అపోస్తలుల కార్యం 26:15. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సైతాన్ ఇక్కడ కూడా ఏం చేస్తుంది, ట్రిక్ ప్లే చేస్తుంది. ఏ సేవకుడు పడితే ఆ సేవకుడు ఏం చేయలేడు, కళ్ళు తెరవలేడు. ఏర్పరచబడి పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకింపబడిన వారు మాత్రమే ఆ పని చేయగలరు. 15-18. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు కారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు, పరిశుద్ధపరచబడిన వారిలో ఏం కాదు, స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై, వారు కాదు వారి ఏముంది, వారి కన్నులు తెరుచుటకై. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? అది పైన ఉన్న లిస్ట్ జరగాలంటే ఏం కావాలి? దేవుని సేవకులు మా దేవుడు కళ్ళు తెరవబడాలి. ఏం కావాలి? కళ్ళు తెరవబడితేనే పైన ఉన్నవన్నీ చీకట్లో నుంచి వెలుగులోకి వస్తారు, చెరలో నుంచి బయటకు వస్తారు. పలాంది ఏదైతే ఉందో అదంతా కూడా దేని బట్టి జరుగుతుంది? కళ్ళు తెరవబడాలి. అయితే ఇప్పుడు ఈ కళ్ళు తెరుచుటకు దేవుడు ఎవరిని పంపిస్తున్నా? ఏర్పరచబడిన సేవకుడు, తన ఆత్మ చేత నింపబడిన సేవకుడిని అదనా దర్శనం ఇచ్చి అభిషేకించి ఒక ఉద్దేశంతో దేవుడు పౌలుని ఏ విధంగా అయితే దర్శించాడో ఆ విధమైన దర్శనాన్ని ఇచ్చి అభిషేకించి పంపించిన సేవకుడు మాత్రమే ఏం చేయగలుగుతాడు? గురుడితనము నుండి ఒక వ్యక్తిని విడిపించగలుగుతాడు. ఇది అందరి వల్ల ఏది
కాదు, బైబిల్ బట్టి తెల్ల బట్టలు వేసేసి ఎగిరి ఎగిరి జంపులు చేసేసి హల్లెలూయా అది ఇదని గట్టిగా అరిసి ఎంత చేసినా అవి అలా గుడిదనం మాత్రమే ఉంటుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు, లోకపరమైన ఆశీర్వాదము, లోకపరమైన ఏమంట ఆస్తిపాస్తులు, లోకపరమైన ఏమంట వస్తువులు ఏవైతే వాటి గురించిన ఆలోచనే చింతే వాళ్ళకు ఉంటుంది. అంటే అర్థం ఏంటిది, ఇంకా కనులు తెరవబడలేదు. అందుకే నేను ఎవరిని కూడా ఏం గాను రమ్మని బలవంతం ఎవరిని చేయను. ఎందుకంటే ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు నా దగ్గరికి పంపిస్తే అప్పుడు దేవుడు నా ద్వారా వారి కనులను ఏం చేస్తాడు, అది కూడా ఇంకా నేను దాని లిస్ట్ రాస్తా. ఇప్పుడు సొల్యూషన్ రాస్తా. ఇప్పుడు ఈ సమస్య అర్థమైపోయింది కదా. సమస్య ఏంటిది, గురుడితనము. సమస్య ఏంటిది, గురుడి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటిది, సేవకుడు, దేవుని చేత ఏర్పరచబడిన సేవకుడు, దేవుని చేత పంపబడిన సేవకుడు, దేవుని చేత అభిషేకింపబడిన సేవకుడు. అర్థమవుతుందా? వాళ్ళు ఏ విధంగా వచ్చి ఏం చేస్తారు, అది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది అర్థమైంది మంచిగా. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ తర్వాత మనం ఏం చేద్దాం, ముందుకెళ్దాం. లూకా సువార్త 4:18 కూడా చదవండి. లూకా సువార్త 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును. గుడ్డి వారికి ఏంటిదట, చూపు. అది శారీరకంగా వస్తుంది, ఆత్మీకంగా కూడా వర్తిస్తుంది. గుడ్డి వారికి ఏంటిది, చూపు. యేసు ప్రభుని అభిషేకించి దేవుడు ఏర్పరచుకున్న సేవకునిగా ఏం చేశారు, ఈ లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభు ద్వారా ఏం కలుగుతుందంట, గుడ్డి వారికి ఏం కలుగుతుంది, చూపు. ఇప్పుడు ఇది అర్థమైందా లేదా, ఇంట్లో ఇంకేమైనా ఉంటే నేను ఇప్పుడు ఇది తుడి చేస్తున్నా. చెప్పండి. ఇప్పుడు పరిష్కారం గురించి మనం మాట్లాడుతున్నాం. పరిష్కారం ఇప్పుడు ఇది అర్థమైందా, ఇందులో ఏమైనా అర్థం కాదుందా మనిషాక? అర్థం కాలే, డౌట్స్ ఏం లేవు. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని పరిష్కారం మనం ఏం చేద్దాం,